హలో అండి, చికెన్ రోస్ట్ని ఈజీగా చేసేద్దాం. దీనికోసం ఇక్కడైతే శుభ్రంగా కడిగిన చికెన్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారము, 1/2 స్పూను పసుపు, అలాగే 2 స్పూన్లతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ముక్కకు పట్టేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఇలా అయితే చికెన్ వేసేసి బాగా మనం ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసేసుకుని ఇలా అయితే బాగా వేయించుకోవాలి. ఇలా కాసేపటికి చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయాక మనం చికెన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ కనుక సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అయితే మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కాస్త మనకు సరిపడా ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలా అయితే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని అందులో వేసేసేయాలండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఇలా మగ్గిచ్చేసుకుంటే మనకు ఆనియన్స్ అంతా వేగిపోయి ఇలా అయితే మనకు చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు ప్లెయిన్ రైస్లోకైనా సరే, మసాలా రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.